హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియో ఏం చూడబోతున్నామంటే 2025లో రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఏవేవి అనేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 2024 యొక్క హైయెస్ట్ గ్రాసర్ ఈ 2024 సంవత్సరంలో వచ్చిన అత్యధికంగా బాక్స్ ఆఫీస్లో విన్ అయిన సినిమాలు ఏవి అనేసి నేను వీడియో చేస్తున్నాను. సో అవి చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అదేలాగా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. మీకు వీడియో చూసిన తర్వాత నచ్చితే వీడియో లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా ఒపీనియన్ సజెషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. సో 2024 వస్తే తెలుగు సినిమా యొక్క ఒక సూపర్ అయిన ఒక ఇయర్ చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2000 crores మనం మూవీస్ అయితే ఇచ్చామన్నమాట తెలుగులో. సో కల్కి అస్మా 1000 crores పైన కలెక్ట్ అయింది. పుష్ప 2 వచ్చి అరౌండ్ 1800 crores పైన కలెక్ట్ అయింది. మీరు చెప్పండి ఈ 2024 ఎలా ఉండింది అనేసి. అదేలాగా చూస్తే ఈ 2025లో చాలా సినిమాస్ ఉన్నాయి రిలీజ్కి. సో అవి ఏవి అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ జనవరి 10th మన రామ్ చరణ్ అన్న యొక్క గేమ్ చేంజర్ ఆ సినిమా వస్తుంది. సో గేమ్ చేంజర్ ఒక హైలీ ఎక్స్పెక్టేషన్ మూవీ అని చెప్పచ్చు ఈ ఇయర్లో రిలీజ్ అయిపోయే సినిమాలో. ఈ సినిమాకి సంగీతం వచ్చి తమన్, ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి ఎస్ శంకర్ గారు. ఈ సినిమా రామ్ చరణ్, సముద్రకని, అంజలి, కైరా అద్వానీ, ఎస్జే సూర్య, సునీల్, సో ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్గా ఏది ఉంటుందనేసి ఎదురు చూస్తున్నా. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. చూద్దాం. జనవరి 12వ తేదీ బాలయ్య గారి యొక్క డాకు మహారాజు ఆ సినిమా వస్తుంది. సో ఈ సినిమాకి సంగీతం తమన్, ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి బాబీ. సో ఇది కూడా ఒక సూపర్ అయిన ఎక్స్పెక్టేషన్స్లో రాబోయే సినిమా అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉంటుందని ఎదురు చూస్తున్నా. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు, బాబీ దియోల్ వచ్చి మెయిన్ లీడ్స్. సో చూద్దాం ఈ సినిమా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ డ్రామాగా ఉంటుందనేసి. సో ఎంతమంది గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అండ్ డాకు మహారాజ్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేలాగా జనవరి 14th వచ్చి సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా వచ్చి రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వచ్చి మెయిన్ లీడ్స్లో ఉన్నారు. సో ఇది ఒక ఫన్ ఫిల్డ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందనేసి నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వన్ ఆఫ్ ద సూపర్ అయిన కామెడీ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. అదేలాగా ఈ సినిమా ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందనేసి. నెక్స్ట్ వచ్చి ఫిబ్రవరి 7వ తేదీ నాగ చైతన్య యొక్క తండేల్ ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది నాకు ఈ సినిమా పైన. దానికి ముఖ్యమైన కారణం నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వీళ్ళిద్దరు కాంబినేషనే. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా వచ్చింది, అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పచ్చు. అదేలాగా ఈ సినిమా కూడా ఒక మంచి లవ్ డ్రామాగా ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నా. సో నేనైతే వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందనేసి. నెక్స్ట్ అయితే ఫిబ్రవరి 14th ఈ డేట్కి విశ్వక్ సేన్ యొక్క లైలా ఈ సినిమా అయితే రిలీజ్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు. సో చూద్దాం ఇది ఒక మంచి కంబ్యాక్గా ఉంటుందనేసి చూద్దాం. ఈ సినిమా విశ్వక్ సింగ్ అన్నకి రామ్ నారాయణ్ అనేవాళ్ళు ఈ సినిమాకి అయితే దర్శకత్వం. చూద్దాం ఇది ఒక మంచి హిట్గా విశ్వక్ సింగ్ అన్నకి ఉంటుందనేసి ఎదురు చూద్దాం. అండ్ అదేలాగా మార్చ్ 28th వచ్చి పవన్ కళ్యాణ్ యొక్క హరహర వీరమల్లు పార్ట్ 1 ఇదైతే వస్తుందనేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి క్రిష్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్ అనేది చాలామంది ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తున్నారు. సో చూద్దాం, ఇది ఒక సూపర్ అయిన ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నా. సో చూద్దాం, ఈ సినిమా వచ్చిన తర్వాత మనం ఇంకో డిస్కస్ చేద్దాం అనమాట. ఏప్రిల్ చూస్తే మన స్టార్ బై సిద్ధు యొక్క జాక్ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా యొక్క డైరెక్టర్ వచ్చి భాస్కర్. ఈ సినిమాలో సిద్ధు అండ్ వైష్ణవి వీళ్ళు వచ్చి మెయిన్ లీడ్స్ అనమాట. సో చూద్దాం, ఇప్పటిదాకా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్లో వచ్చినప్పుడు మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఎక్కువగా. అండ్ ఈ సినిమా కూడా ఒక మంచి హిట్ అవుతుందని నేనైతే ఎదురు చూస్తున్నా, వెయిట్ చేద్దాం. అదే ఏప్రిల్ 10th మన ప్రభాస్ యొక్క ద రాజా సాబ్ ఈ సినిమా అయితే వస్తుంది. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి మారుతి. సో ఈ సినిమాలో ప్రభాస్, నిధి అగర్వాల్, యోగి బాబు, మాలవిక ఇవి చాలామంది యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. నేను ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా అంటే ముఖ్యమైన కారణం వచ్చి ప్రభాస్ అండ్ మారుతి. సో ప్రభాస్ ఎంత ఒక సూపర్ అయిన యాక్టర్ అని తెలుసు. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ చేస్తే సూపర్గా ఉంటుంది. సో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు ఈ సినిమాలో చూస్తే చాలా కామెడీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ చాలా చాలా సూపర్గా ఉంటాయి. సో మారుతి కూడా ఒక సూపర్ అయిన కామెడీ డైరెక్టర్, కామెడీ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్. సో చూద్దాం, ఇది ఒక మంచి ఫన్ ఫిల్డ్ హారర్ కామెడీగా ఉంటుందనేసి ఎదురు చూద్దాం. నెక్స్ట్ వచ్చి అనుష్క యొక్క ఘాటి ఈ సినిమా వచ్చి రిలీజ్ అవుతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ క్రిష్. సో వెయిట్ చేస్తున్నా, ఇప్పటిదాకా ఈ సినిమాకి ఒకే ఒక పోస్టర్ మాత్రమే వచ్చింది, పోస్టర్ టీజర్ వచ్చింది. సో చూద్దాం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉంటుందనేసి. సో ఎంతమంది ఘాటి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ అదేలాగా ఏప్రిల్ 18th వచ్చి మిరై అనే ఈ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాలో తేజ షాజా అండ్ మనోజ్ మంచు, రితికా నాయక్ అనేవాళ్ళు మెయిన్ లీడ్స్. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి కార్తిక్. సో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి చెక్ చేస్తాను. అండ్ అదేలాగా ఏప్రిల్ 25 వచ్చి కన్నప్ప ఈ సినిమా వచ్చి రిలీజ్ అవుతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, శరత్ కుమార్ ఇంకా చాలామంది అయితే ఈ సినిమా ఉన్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఉన్నారు, మోహన్ లాల్ ఈ సినిమాలో ఉన్నారు. అండ్ అదేలాగా మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నారు. సో ఈ సినిమా పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ప్రభాస్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేసి ఒక చిన్న ఇదైతే ఉంది. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి ముఖేష్ కుమార్. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా హిట్ అవుతుంది అనేసి. May 1st వస్తే హిట్ ద థర్డ్ కేస్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది. సో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని చెప్తా ఈ హిట్ సిరీస్. హిట్ ద ఫస్ట్ కేస్ సూపర్గా ఉంటుంది ఆ సినిమా. అదేలాగా హిట్ ద సెకండ్ కేస్ ఆ సినిమా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఆ కాంబినేషన్లో ఆ సిరీస్లో వచ్చే ఈ సినిమా హిట్ ద థర్డ్ కేస్ వన్ ఆఫ్ ద సూపర్ అయిన సినిమాగా ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నా. సో ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి శైలేష్. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నాని అండ్ శ్రీనిధి శెట్టి అనేవాళ్ళు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నా, వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందనేసి. నెక్స్ట్ May 9th వచ్చి రవితేజ యొక్క మాస్ జాతర రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి భాను. సో నేనైతే ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఎందుకంటే ఒక సూపర్ అయిన ఒక హీరోనే వచ్చి రవితేజ. వాళ్ళ ఫిల్మోగ్రఫీ చాలా సినిమాలు బాగుంటాయి, కానీ రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలు అంతగా ఏం బాగలేదు. 2024లో వచ్చిన మిస్టర్ బచ్చన్ ఆ సినిమా కూడా ఒక పెద్ద ఫ్లాప్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ రాబోయే ఈ మాస్ జాతర ఒక మాస్ కంబ్యాక్గా ఉంటుందని ఎదురు చూస్తున్నా రవితేజ గారికి. ఈ సినిమాలో రవితేజ అండ్ శ్రీలీల వచ్చి మెయిన్ లీడ్స్. సో చూద్దాం ఈ సినిమా ఒక బెస్ట్ సూపర్ అయిన కంబ్యాక్గా ఉంటుందనేసి నేనైతే ఎదురు చూస్తున్నా. మీరు చెప్పండి, మీరైతే ఈ సినిమాకి వెయిట్ చేస్తున్నా లేదనేసి కన్ఫర్మ్ చేయండి.
నెక్స్ట్ వచ్చి సెప్టెంబర్ ఆ మంత్లో అఖండ 2 రిలీజ్ అవుతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాను అనమాట. సెప్టెంబర్ 25 అయితే అఖండ 2 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి బోయపాటి శ్రీను. సో బాలయ్య గారు, బోయపాటి శ్రీను వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్కి జాతర ఆ రోజంతా. సో చూద్దాం, వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సింహ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మూవీ. లెజెండ్ అది కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అదేలాగా అఖండ ఆ సినిమాను నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. వీళ్ళ కాంబినేషన్ వచ్చే ఈ 4వ సినిమా ఎలా ఉండబోతుందనేసి వెయిట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేనైతే సినిమాలు చెప్పానో అవి వరకే ఇప్పటిదాకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన సినిమాలు. అవి కాకుండా చిరంజీవి వాళ్ళ యొక్క యాక్టింగ్లో రాబోయే నెక్స్ట్ సినిమానే విశ్వాంబర. ఈ సినిమా ఖచ్చితంగా ఈ ఇయర్ 2025 రిలీజ్ అవుతుంది. బట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మీరైతే ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పండి. ఇప్పటిదాకా నేను ఈ సినిమా పైన పెద్దగా ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. దానికి ముఖ్యమైన కారణం ఈ మూవీ యొక్క టీజర్. చాలామంది ఈ సినిమా టీజర్కి నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. నాకు కూడా అంతగా ఏమీ ఇదిగా లేదు. కానీ చూద్దాం, ఒక టీజర్లో ట్రైలర్లో పెట్టి ఒక సినిమాని ఈ సినిమా ఇలాగే ఉంటుందని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. చూద్దాం, సినిమా వచ్చి బాగుంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. నాకైతే ఈ నమ్మకం అయితే ఉంది. సో చూద్దాం, ఈ సినిమా ఖచ్చితంగా ఈ ఇయర్ వస్తుంది. బట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క యాక్టింగ్లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి భగత్ సింగ్. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఈ ఇయర్ ఎండ్లో రావచ్చు, లేకపోతే ఈ ఇయర్ ఎండ్లో వస్తుందని నేనైతే ఎదురు చూస్తున్నా. మీరు చెప్పండి, ఎందుకంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారికి 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఫస్ట్ వచ్చి హరహర వీరమల్లు పార్ట్ 1 అదైతే వస్తుంది. సెకండ్ భగత్ సింగ్ అదైతే వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అదైతే వస్తుంది. లాస్టే ఓజీ వస్తుంది. ఎందుకంటే కంపేరబుల్ ఈ 2 సినిమాల కన్నా ఓజీ సినిమాకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో అందువల్ల ఫస్ట్ ఈ 2 రిలీజ్ చేసి దాని తర్వాతనే ఓజీ రిలీజ్ చేస్తారు. సో నాకు తెలిసి ఇప్పుడు మార్చికి వచ్చి హరహర వీరమల్లు అదైతే వస్తుంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్లో ఏదైనా ఒక డేట్లో రావచ్చు. దీపావళి ఆ టైంలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2026కి వస్తుంది. బట్ ఖచ్చితంగా ఓజీ అయితే 2026 అదైతే నేను ఫిక్స్ అయిపోయినా. 2025కి వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా 2026 వస్తుంది. వన్స్ ఓజీ రిలీజ్ అయితే కొనకాలే అలా ఉంటుంది. ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ కాదు. తెలుగు సినిమాలోనే ఈ ఓజీ చిత్రం ఒక ముఖ్యమైన సినిమాగా ఉంటుందో అనేసి నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ముఖ్యమైన కారణం సుజిత్. సో ఒక ఫ్యాన్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో మనం గబ్బర్ సింగ్లో ఆల్రెడీ చూస్తాం. సో అదే ఫ్యాన్ ఒక్క సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా మనం ఈ ఓజీలో అయితే చూస్తాం. ఇది అఫీషియల్ కాదు, కానీ అన్అఫీషియల్గా రూమర్స్గా వచ్చింది చెప్తున్నా. ఖచ్చితంగా సాహో సినిమాకి ఓజీ సినిమాకి మధ్య ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. చెప్పలేం. ఇన్ కేస్ ఓజీ సినిమాలో ప్రభాస్ గారి యొక్క క్యామియో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. బట్ అలా అయితే జరిగితే సూపర్గా ఉంటుంది. ఆలోచించండి, పవర్ స్టార్ ఒక పక్క, అదే స్క్రీన్లో మన రెబల్ స్టార్ ఇద్దరిని కలిసి చూస్తే ఎలా ఉంటుంది అనేసి. సో మాట్లాడేటప్పుడే ఎంత ఎగ్జైటింగ్గా ఉంది. ఒకవేళ చూస్తే వేరే లెవెల్ అసలు. సో చూద్దాం, ఖచ్చితంగా ఓజీ అయితే 2026 అదే నేను పక్కా కన్ఫర్మ్ అయిపోయినాను. చూద్దాం ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, వచ్చి ఎంత పెద్ద హిట్ అవుతుందని మనం లేటర్గా డిస్కస్ చేద్దాం అనమాట. అల్లు అర్జున్ గారి సినిమాస్కి వస్తే ఇప్పటిదాకా పుష్ప 2 2024 రిలీజ్ అయింది. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ యొక్క డైరెక్షన్లోనే నెక్స్ట్ సినిమా అయితే రాబోతుంది అనమాట. 2025కి వస్తుందా అని క్వశ్చన్ వేస్తే ఒక డౌటే. మేబీ 2025 రావచ్చు, లేకపోతే 2026 రావచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం. అండ్ అదేలాగా ఎన్టీఆర్ గారి యొక్క దేవరా 2024 రిలీజ్ అయింది. ఈ 2025కి అయితే నాకు తెలిసి హిందీ వార్ 2 రావచ్చు అని ఒక అంచనా అయితే నాకు ఉంది.
తెలుగు సినిమాస్ ఏమైనా వస్తాయా అని చూస్తే నాకైతే రావు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు తీయబోయే సినిమా వచ్చి ప్రశాంత్ నీల్ వాళ్ళ యొక్క డైరెక్షన్లోనే. అది ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేసి చూద్దాం. అండ్ ద మోస్ట్ ఎక్స్పెక్టేషన్ మూవీ SSMB, మహేష్ బాబు అండ్ రాజమౌళి యొక్క కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఆ సినిమా 3 years పైన అవుతుంది యూజ్ చేయడానికి. ఈ ఇయర్ అయితే ఆ సినిమా రాదు, నెక్స్ట్ ఇయర్ కూడా రాదు. మనం మహేష్ బాబు గారి యొక్క రిలీజ్ ఏమైనా చూసుకుందాం. అండ్ ఈ ఇయర్లో వచ్చి మహేష్ బాబు గారి బర్త్డేకి అతడు ఆ సినిమా వచ్చి రిలీజ్ అవుతుందని ఒక టాక్ అయితే ఉంది. సో మీరు చెప్పండి, ఎంతమంది ఒకవేళ అతడు రిలీజ్ అయితే వెళ్ళి చూస్తారనేసి. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను అతడు రిలీజ్ అయితే. సో చూద్దాం. అదేలాగా ఈ ఇయర్లో కూడా చాలా రిలీజ్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో అవన్నీ ఏవేవి అనేసి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. నాకు తెలిసి ఇప్పుడే దాదాపు 15 minutes పైన అయిపోయింది. సో ఇప్పటితో స్టాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా 2025 రిలీజ్ అవబోయే తెలుగు సినిమాలు. వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తానని చెప్పండి. నేనైతే ప్రతి సినిమాకి మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో చూద్దాం. ఎలాగైనా ఈ ఇయర్ కూడా మన తెలుగు సినిమాకి ఒక మంచి ఇయర్గా ఉంటుంది. తెలుగు సినిమాతో పాటు మన పర్సనల్ లైఫ్లో కూడా ఈ 2025 మంచి ఇయర్గా ఉంటుందని నేనైతే ఆ దేవుడిని కోరుకుంటున్నా. సో మీరు చెప్పండి, మీరు ఈ 2025లో రిలీజ్ అయిపోయే సినిమాలో ఏ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చూసి తెలుసుకుంటాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. నేను చెప్పిన సినిమాలు కాకుండా మీకు ఇంకేమైనా సినిమాలు ఈ 2025 రిలీజ్ అవుతుంది అనే ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉంటే దాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నా యొక్క ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఆల్రెడీ మన ఛానల్లో 2024లో రిలీజ్ అయిన సినిమాలో టాప్ హైలీ కలెక్టెడ్ మూవీ ఏదనేసి నేను వీడియో చేశాను, అది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.